హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అసలు మర్చిపోకండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ థింగ్స్ సంజు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో, వైజాగ్ బ్లాగ్ అనమాట. నేను పెద్దగా వీడియోస్ ఏం తీయలేదు, ఇంకా అక్కడ ఈవినింగ్ అయిపోయింది మాకు అరకులో. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి నైట్ అయింది. సో ఇంకా ఇక్కడ రూమ్ కి చెక్ ఇన్ చేసాము. ఇంకా రూమ్ అయితే ఇలా ఉంది. ఓకే, బాగుంది. బీచ్ వ్యూ ఉంది. సో బీచ్ కి దగ్గరగా ఉంటుందని చెప్పి ఇది తీసుకున్నాము. ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మళ్ళీ బయటకు వెళ్ళాము. ఆ, కొంచెం ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాము అండ్ ఫుడ్ కూడా తినేసి వద్దామని చెప్పి ఇంకా బయటకు వెళ్ళాము. బీచ్ కూడా వెళ్ళాము. మా పాప చాలాసేపు ఆడుకుంది ఇంకా బీచ్ లో. ఇంకా ఆ తర్వాత పడుకొని లేచిన తర్వాత సింహాచలం వెళ్ళాము. సింహాచలం అసలు ఒక్క వీడియో కూడా తీయలేదు, చాలా ఎండగా అనిపించింది నాకైతే. ఆ ఆ తర్వాత సింహాచలం నుండి వచ్చాక ఇంకా కైలాసగిరికి, ఇది కైలాసగిరి అన్నమాట. బీచ్ వ్యూ, అదే పైన నుండి బీచ్ వ్యూ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ జిప్ లైన్ ఉంది అండ్ కేబుల్ కార్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ ఎండ చాలా ఎక్కువగా అనిపించింది, ఫుల్ వేడిగా ఉంది. ఆల్మోస్ట్ 12 అయింది, 11:30 12 అయింది అనుకుంటా. బట్ చాలా వేడిగా అనిపించింది. ఇక్కడ కాసేపు స్పెండ్ చేసాము. ఇంకా ఆ తర్వాత లంచ్ టైం అయింది. ఇంకా కేబుల్ కార్ కి వెళ్దాం అనేసరికి లంచ్ అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత కొద్దిసేపు వెయిట్ చేసాము. ఆ తర్వాత కేబుల్ కార్ అది ఎక్స్ప్లోర్ చేసాము. చేసిన తర్వాత ఇంకా ఇది అదే వ్యూ అన్నమాట. సీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నైట్ అయితే ఇంకా బాగుంటది అనుకుంటా, బట్ మేము నైట్ వెళ్ళలేదు. ఇంకా సబ్మెరైన్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అవన్నీ చూసేసుకున్నాము. ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా కవర్ చేసాము. ఇంకా ఆ తర్వాత నైట్ అయిపోయింది. నైట్ మళ్ళీ బీచ్కి వెళ్ళాము. ఇంకా ఆ నెక్స్ట్ డే ఇదే మా హోటల్, రియో బీచ్, హోటల్ రియో బీచ్. చాలా దగ్గరగా ఉంది, బాగుంది. మార్నింగ్ అయితే అందరూ జాగింగ్ వాకింగ్ కి వస్తున్నారు. చాలా బాగా అనిపించింది మార్నింగ్ మార్నింగే బీచ్కి వెళ్తే. ఇంకా ఆ తర్వాత చాలాసేపు బీచ్ లో స్పెండ్ చేసాము. ఆ చాలా ఆడుకుంది మా పాప అయితే. ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టెంపుల్స్ కి స్టార్ట్ అయ్యాము. చాలా టెంపుల్స్ కవర్ చేసాము. మహాకాళి టెంపుల్ అండ్ వినాయకుడు టెంపుల్స్, ఇంకా కనక మహాలక్ష్మి టెంపుల్, అలా టెంపుల్స్ చాలా కవర్ చేసాము. బీచ్ అయితే చాలా బాగా అనిపించింది మార్నింగ్ మార్నింగే. ఇంకా తండ్రి కూతురు ఇంకా ఇక్కడ ఆడుకున్నారు చాలాసేపు. ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు, నాకు తీయడానికి అవ్వలేదు. ఈయనతో ఎంజాయ్ చేయడమే సరిపోయింది. ఇది సంపత్ వినాయకుడి టెంపుల్. చాలా చిన్నగా ఉంది కానీ చాలా పవర్ఫుల్ అంట. కనక మహాలక్ష్మి టెంపుల్ ఇది. ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కొన్ని పార్క్స్, మళ్ళీ బీచెస్ అలా ఎక్స్ప్లోర్ చేసాము. ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇది. ఇంకా ఆ తర్వాత రిటర్న్ వచ్చేసాము. ఇంకా అంతే అండి ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మా పాప చాలా ఆడుకుంది బీచ్లో అయితే. చాలా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం బీచ్కి రావడం తను. చాలా బాగా అనిపించింది. బాయ్ చెప్తుంది.